వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ. మై నేమ్ ఇస్ శ్రీకాంత్ రెడ్డి, ఇండియన్ హిస్టరీ ఫ్యాకల్టీ. ఫస్ట్ మనం భారతదేశ చరిత్ర యొక్క సిలబస్ చూద్దాం. మిడివల్ హిస్టరీలో నెక్స్ట్ అతి పెద్ద చాప్టర్ ఇది ఢిల్లీ సుల్తాన్లు. ఈ ఢిల్లీ సుల్తాన్లు వచ్చేసి మనకి 1206 నుంచి 1526 వరకు ఉన్నారు ఢిల్లీ సుల్తాన్లు అని అంటున్నాం. మనకు ఢిల్లీని పాలించినటువంటి వంశాలే ఫస్ట్ అదే బానిస వంశము. ఇది 1206 నుంచి 1290 వరకు ఉంది. మనకు బానిస వంశంలో వచ్చేటటువంటి సభ వంశాలే కుతుబీ వచ్చేసి 1206 నుంచి 1211. నెక్స్ట్ షంషీ 1211 నుంచి 1266. నెక్స్ట్ బాల్బనీ 1266 నుంచి 1290. సెకండ్ వంశమే ఖిల్జీ వంశము 1290 నుంచి 1320. నెక్స్ట్ తుగ్లక్ వంశము 1320 నుంచి 1414. సయ్యద్ వంశము 1414 నుంచి 1451. ఫైనల్లీ లోడీ వంశము 1451 నుంచి 1526. ఇవి ఢిల్లీని పాలించినటువంటి వంశాలు అని అంటారు. ఇందులోనే మీరు గమనిస్తే మనకు ఈ తుగ్లక్ వంశం దగ్గర నుంచే మనకు 2 సామ్రాజ్యాలు ఆవిర్భవిస్తాయి. తుగ్లక్ వంశం దగ్గర నుంచే ఎన్ని సామ్రాజ్యాలు ఆవిర్భవిస్తాయి అని అంటున్నాం? 2 సామ్రాజ్యాలు. అవి ఏంటియో గమనిద్దాం. తుగ్లక్ వంశం దగ్గర నుంచి 2 సామ్రాజ్యాలు రావాలి అన్నాం. అదే 1336లో ఆవిర్భవించింది విజయనగర సామ్రాజ్యం. మనకు విజయనగర సామ్రాజ్యం ఏ విధంగా ఆవిర్భవించింది అనేటటువంటి బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా గమనించాలి. మనకి 1323వ సంవత్సరంలో పతనమైపోయిన వాళ్ళే కాకతీయులు. అప్పటి కాకతీయుల చివరి పాలకుడే రెండవ ప్రతాపరుద్రుడు. రెండవ ప్రతాపరుద్రుడి దగ్గరనే సోదరులు అయిన హరిహర రాయలు అండ్ బుక్కరాయలు పనిచేయడం జరిగింది. రెండవ ప్రతాపరుద్రుడి దగ్గరనే సోదరులు అయినటువంటి హరిహర రాయలు బుక్కరాయలు పనిచేశారు. ఎప్పుడైతే కాకతీయులు పతనమయ్యారో వెంటనే ఈ హరిహర బుక్కరాయలు కాస్త కర్ణాటక దగ్గర ఉన్నటువంటి కంపలి అనే ప్రాంతానికి వెళ్ళిపోయారు. కంపలి ప్రాంతాన్ని అప్పట్లో కంపలి దేవుడు పాలిస్తూ ఉన్నాడు. ఏ దేవుడు? కంపలి దేవుడు పాలిస్తూ ఉన్నాడు. 1326వ సంవత్సరంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ కంపలి ప్రాంతంపై దాడి చేసి కంపలి ప్రాంతాన్ని ఆక్రమించి కంపలి దగ్గర ఉన్నటువంటి ఈ హరిహర బుక్కరాయుల్ని ఇస్లాం మతంలోకి చేర్పించి ఢిల్లీకి తీసుకొని వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరిని ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోయాడు? ఢిల్లీకి తీసుకొని వెళ్ళిపోయాడు. ఎవరిని? హరిహర బుక్కరాయల్ని. 1336వ సంవత్సరం వచ్చేసరికి ఈ కంపలి ప్రాంతం వద్ద అరవీటి సోమదేవరాజు అనేటటువంటి వ్యక్తి ఇస్లాం మతానికి వ్యతిరేకంగా హిందూ మత ఉద్యమాలను ప్రారంభించాడు. వాటిని అణచివేయట కొరకు మహమ్మద్ బిన్ తుగ్లక్ హరిహర బుక్కరాయుల్ని ఢిల్లీ నుంచి
కంపలికి పంపించాడు. ఎక్కడికి? కంపలికి పంపిస్తా ఉన్నాడు. అప్పుడు హరిహర బుక్కరాయులకి మార్గ మధ్యంలో కలిసిన వ్యక్తే శృంగేరి పీఠాధిపతి అయిన విద్యారణ్య ఋషి. ఎవరు కలిశారు? శృంగేరి పీఠాధిపతి అయిన విద్యారణ్య ఋషి కనిపించాడు. మనకి ఆది గురు శంకరాచార్యులు గారు 4 దిక్కులలో 4 మఠాలను స్థాపించాడు. ఆది గురు శంకరాచార్యులు గారు 788లో పుట్టి 820లో మరణించాడు. అంటే 8th and 9th సెంచరీకి చెందినవాడు ఆది గురు శంకరాచార్యులు. శంకరాచార్యులు గారు 4 దిక్కులలో 4 మఠాలు స్థాపించాడు అన్నాం. ఉత్తరాన వచ్చేసి బద్రీనాథ్, ఉత్తరాఖండ్లో ఉంది. దక్షిణాన వచ్చేసి శృంగేరి, కర్ణాటకలో ఉంది. తూర్పున వచ్చేసి పూరి, ఒరిస్సాలో ఉంది. పశ్చిమాన వచ్చేసి ద్వారకా, గుజరాత్లో ఉంది. మనకు 14th సెంచరీలో శృంగేరి మఠానికి పీఠాధిపతిగా ఉన్నటువంటి విద్యారణ్య ఋషి కనిపించాడు హరిహర బుక్కరాయులకి. ఆ విద్యారణ్య ఋషి యొక్క ప్రోద్బలం మేరకే హరిహర బుక్కరాయులు తిరిగి హిందూ మతంలోకి వచ్చి తుంగభద్రా నదికి దక్షిణ ప్రాంతం వైపు వెళ్ళి విజయనగరం లేదా విద్యానగరం అనే పట్టణ నిర్మాణాన్ని చేపట్టి స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగింది. అప్పుడు ఏర్పడిన సామ్రాజ్యమే మనకు అదే విజయనగర సామ్రాజ్యము అని చెప్పాలి. అంటే మనకు తుగ్లక్ వంశం దగ్గర నుంచే ఒక సామ్రాజ్యం ఏర్పడ్డది. ఏ సామ్రాజ్యం అది? విజయనగర సామ్రాజ్యం. మరి విజయనగర సామ్రాజ్యం ఈ విధంగానే ఏర్పడింది అని చెప్పడానికి మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏందో గమనించాలి. గమనించిన తర్వాతనే విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన వంశాలు సంగమ, సాలువ, తులువ, అరవీడు లేదా అరవీటి వంశాల గురించి ఒక్కొక్క వంశం గురించి వివరణ గమనించాలి. వివరణ గమనించాకనే సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, పరిపాలనా విధానం ఎలా ఉంది, వీళ్ళ యొక్క పతనం ఎప్పటి నుంచి ప్రారంభమైంది అనేది కూడా గమనించాలి. ఇదే మనకు తుగ్లక్ వంశం దగ్గర గమనిస్తే 1347వ సంవత్సరంలో మనకు ఆవిర్భవించిన మరి ఒక సామ్రాజ్యమే బహుమని సామ్రాజ్యం. అంటే ఢిల్లీ సుల్తాన్ల తుగ్లక్ వంశ కాలంలో ఏర్పడుతున్నాయి 2 సామ్రాజ్యాలు. ఒకటి విజయనగరం, ఇంకొకటి బహుమని సామ్రాజ్యము ఒకటి అనాలి. రైట్. విజయనగర సామ్రాజ్యం గురించి చెప్పాలి అంటే ఇంకా మన దక్షిణ భారతదేశ సంస్కృతి వైభవానికే ఎనలేని కృషి చేసిన సామ్రాజ్యంగా పరిగణించబడింది విజయనగర సామ్రాజ్యము అని అంటారు. నెక్స్ట్ సామ్రాజ్యం అది బహుమని సామ్రాజ్యం 1347. మరి ఈ సామ్రాజ్యం కూడా ఏ విధంగా ఏర్పడ్డది అని చెప్పేసి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీ గమనిద్దాం. ఫస్ట్ మనకు 1347 కంటే పూర్వము ఢిల్లీ ప్రాంతం వద్ద గంగు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. 1347 కంటే పూర్వం ఢిల్లీ ప్రాంతం వద్ద మనకు ఏ బ్రాహ్మణుడు? గంగు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈ గంగు అనే బ్రాహ్మణుడి దగ్గర పనిచేసిన వ్యక్తి హసాన్. ఈ హసాన్ తనకు ఉన్నటువంటి గురు భక్తితో తన పేరుని హసాన్ గంగుగా మార్చుకున్నాడు. ఎలా మార్చుకున్నాడు? హసాన్ గంగుగా మార్చుకోవడం జరిగింది. హసాన్ గంగుగా 1347వ సంవత్సరం వచ్చేసరికి ఈ హసాన్ గంగు గుల్బర్గా ప్రాంతానికే అమీరుగా ఎదిగాడు. అమీర్ అంటే అర్థం ఇక్కడ పరగణాలు అంటే మండలాలు అని అర్థం. పరగణాలను పాలించే వాళ్ళనే అమీర్ అని పిలుస్తూ ఉంటుంటారు. ఏమనాలి? అమీర్ అనాలి. అమీరుగా ఎదిగాడు. ఎవరంటున్నాం? ఆయన హసాన్ గంగు. అప్పటికే మహమ్మద్ బిన్ తుగ్లక్ చేష్టల వల్ల విసిగిపోతా ఉన్నారు ప్రజలు అండ్ అమీర్లు. విసిగిపోతున్న ఈ ప్రజలు అండ్ అమీర్లు అందరూ కలిసి హసాన్ గంగు నేతృత్వంలో, ఎవరి నేతృత్వంలో? హసాన్ గంగు నేతృత్వంలో గుల్బర్గా నుండి బయలుదేరి దౌలతాబాద్ లేదా దేవగిరి ప్రాంతానికి చేరుకొని దౌలతాబాద్ లేదా దేవగిరిని తమ ఆధీనంలోకి తీసుకొని తిరిగి గుల్బర్గాకి వచ్చి
తిరిగి గుల్బర్గాకి వచ్చి హసాన్ గంగుని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. అప్పుడు హసాన్ గంగు గుల్బర్గాను రాజధానిగా చేసుకుని స్థాపించిన సామ్రాజ్యమే బహుమని సామ్రాజ్యము అనాలి. ఇది ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల కలయికతో ఏర్పడింది కాబట్టి దీనిని బహుమని సామ్రాజ్యము అని పిలుస్తా ఉన్నాం. బహు అంటే అర్థము చాలా అని అర్థం, వన్ ఆఫ్ ది ఎబో అని చెప్పేసి అని అంటా ఉంటాం. ఈ సామ్రాజ్యం ఏర్పడినప్పుడు 4 ప్రాంతాల కలయికతో ఏర్పడింది. మొదట గుల్బర్గా, దౌలతాబాద్, బీదర్ అండ్ బీరార్ 4 ప్రాంతాల కలయికతో ఏర్పడుతుంది. కొంతకాలానికి గోల్కొండ, అహ్మద్నగర్, బీజాపూర్ వచ్చి ఈ సామ్రాజ్యంలో చేరినాయి. ఏ సామ్రాజ్యంలో? బహుమని సామ్రాజ్యంలో అనాలి. అంటే ఇప్పుడు మనకు తుగ్లక్ వంశం దగ్గర నుంచే ఎన్ని సామ్రాజ్యాలు వచ్చాయంటే 2 సామ్రాజ్యాలు వచ్చాయి. ఒకటి విజయనగరం, మరి ఒకటి బహుమని సామ్రాజ్యము అని అంటున్నాం. బహుమని సామ్రాజ్యం. మనకు ఢిల్లీ సుల్తాన్లలో చివరి వంశము ఉన్నది. అదే ఏ వంశము? లోడీ వంశము అని అంటాం. ఢిల్లీ సుల్తాన్లలో మనకి చివరి వంశము ఉన్నది అని అంటున్నాం. అదే ఏ వంశము? రైట్, ఢిల్లీ సుల్తాన్లలో మనకు చివరి వంశము ఉన్నది అని అన్నాం. అదే లోడీ వంశం. లోడీ వంశంలో మనకి చివరి పాలకుడు అని అంటాం. లోడీ వంశంలోనే మనకి చివరి పాలకుడు అని అంటాం. ఆయనే ఇబ్రహీం ఖాన్ లోడీ. లోడీ వంశంలో చివరి పాలకుడు అని అంటాం. ఎవరైనా? ఇబ్రహీం ఖాన్ లోడీ. ఈ ఇబ్రహీం ఖాన్ లోడీని 1526లో జరిగిన మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ ఓడించి స్థాపించిన సామ్రాజ్యమే మొఘల్ సామ్రాజ్యము అని అంటాం. మొఘల్స్ 1526 నుంచి 1858 వరకు ఉన్నారు మనకు. ఎవరు వాళ్ళు? మొఘల్స్. అసలు మరి మొఘల్ సామ్రాజ్యానికి ఆ పేరు అలానే ఎలా వచ్చింది? అసలు బాబర్ పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు దాని స్టోరీని చదవాలి. రైట్, మనం ఫస్ట్గా చూస్తాం బాబర్ అని, తర్వాత హుమాయూన్ అని, తర్వాత సూర్వంశం గురించి, మళ్ళా హుమాయూన్ ఎలా పాలకుడు అయ్యాడు అని, తర్వాత అక్బర్, జహంగీర్, తర్వాత షాజహాన్, ఔరంగజేబ్, తర్వాతనే మళ్ళీ మొఘలులు లేదా కడపటి మొఘల్స్ అని చెప్తా ఉంటాం. 1వ బహదూర్ షా దగ్గర నుంచి 2వ బహదూర్ షా వరకు. మొఘల్స్ అనంతరమే మనం వస్తాం శివాజీ అనాలి. తర్వాత శివాజీ తదనంతర వారసులు అని అంటారు. నెక్స్ట్ పేష్వాలు అని చెప్పేసి గమనిస్తాం. శివాజీ తదనంతర వారసులు, నెక్స్ట్ పేష్వాలు అని చెప్పేసి కూడా గమనిస్తాం. ఫైనల్లీ చూసుకోవాలి భక్తి సూఫీ ఉద్యమాలు అని చెప్పేసి గమనిస్తూ ఉంటుంటాం. దీన్ని మిడివల్ హిస్టరీ సిలబస్గా పరిగణించాలి. మిడివల్ హిస్టరీగా. ఏన్షియంట్ హిస్టరీలో మనం ఫస్ట్ భారతదేశంలోనే మొట్టమొదటి నాగరికత అయినటువంటి సింధు నాగరికత గురించి మాట్లాడదాం. సింధు నాగరికత యొక్క కాల పరిమితి, టైం పీరియడ్ క్రీస్తు పూర్వం 2500 నుంచి క్రీస్తు పూర్వం 1750 వరకు. ఈ యొక్క టైం పీరియడ్ని కూడా ప్రీవియస్లో అడగడం జరిగింది, ఈ క్వశ్చన్ కూడా. అసలు భారతదేశంలో ఫస్ట్ టైం ఒక నాగరికత వెలసింది అని మొదట తెలియచేసిన వాళ్ళు ఎవరు అనేది గమనించాలి. ఫస్ట్ మనకు భారతదేశంలో ఒక నాగరికత వెలసింది అని క్రీస్తు శకం 1826వ సంవత్సరంలో మొదటిసారిగా తెలియచేసిన వ్యక్తి చార్లెస్ మోరిసన్ గారు తెలియచేశారు. అదే 1831వ సంవత్సరంలో తెలియచేసింది అలెగ్జాండర్ బర్న్ గారు తెలియచేయడం జరిగింది. మనకి 1853వ సంవత్సరం అండ్ 1856వ సంవత్సరంలో తెలియచేసిన వ్యక్తి అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ గారు తెలియచేయడం జరిగింది. ఇదే 1856లో మనకు జేమ్స్ మరియు బర్డెన్ అనే ఇద్దరు సోదరులు
లాహోర్ నుంచి కరాచీ వరకు, లాహోర్ నుంచి కరాచీ వరకు రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టారు. అదే సమయంలో త్రవ్వకాలు జరుపుతూ ఉంటే వాళ్లకు కొన్ని వస్తువులు దొరుకుతూ ఉన్నాయి. అప్పుడు ఈ జేమ్స్ మరియు బర్డెన్ అనే ఇద్దరు సోదరులు కూడా భారతదేశంలో ఒక నాగరికత వెలసింది అని తెలియచేయడం జరిగింది. రైట్. 1861లో ఈ అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ గారి యొక్క ప్రోద్బలం మేరకి 1861లో అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ గారి యొక్క ప్రోద్బలం మేరకి అప్పటి గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ కానింగ్ ఏఎస్ఐని స్థాపించడం జరిగింది. ఏఎస్ఐ అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, భారత పురావస్తు శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి గవర్నర్ జనరల్ కమ్ వైస్ రాయ్ అయినటువంటి లార్డ్ కానింగ్ ఏఎస్ఐని ఎవరి ప్రోద్బలం మేరకు అనంటే అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ గారి యొక్క ప్రోద్బలం మేరకి. అందుకనే అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ గారిని భారత ఆర్కియాలజీ పితామహుడు అని పిలుస్తూ ఉంటాం. భారత ఆర్కియాలజీ పితామహుడిగా పరిగణించబడ్డాడు అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ గారు. మనకు ఏఎస్ఐకి మొట్టమొదటి చైర్మన్ కూడా అలెగ్జాండర్ కన్నింగ్ హోమే. ఏఎస్ఐ యొక్క మొట్టమొదటి చైర్మన్ కూడా ఎవరని అంటున్నాం, ఆయన అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ గారే. 1901లో అప్పటి గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ కార్జన్ ఏఎస్ఐని పునర్వ్యవస్థీకరించాడు. అంటే ఏమన్నా లోపాలు ఉంటే సరిదిద్దడం జరిగింది. ఏఎస్ఐని పునరుద్ధరించిన గవర్నర్ జనరల్ అన్నప్పుడు లార్డ్ కర్జన్ని చెప్పాలి. ఏఎస్ఐ స్థాపించినప్పుడు ఉన్న గవర్నర్ జనరల్ అన్నప్పుడు లార్డ్ కానింగ్ని చెప్పాలి. మనకు క్రీస్తు శకం 1920వ సంవత్సరంలో బ్రిటిష్ వారు మన భారతదేశ వాయువ్య సరిహద్దు ప్రాంతాలు, మన భారతదేశం యొక్క వాయువ్య సరిహద్దు ప్రాంతాల వైపు రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టారు. వాళ్ళు త్రవ్వకాలు జరుపుతూ ఉంటే త్రవ్వకాలల్లో కొన్ని వస్తువులు లభిస్తూ ఉన్నాయి. ఆ వస్తువుల గురించి తెలుసుకోండి నాయన అని చెప్పేసి ఆ బాధ్యతని ఏఎస్ఐకి అప్పగించారు. మనకు ఆల్రెడీ ఏఎస్ఐ ఎప్పుడు స్థాపించబడింది అన్నాం, 1861లో. ఇక్కడ ఏయర్ దగ్గరికి వచ్చాం 1920లో. అందుకనే ఆ బాధ్యతను ఎవరికి అప్పగించారు అంటున్నాం, ఏఎస్ఐకి అప్పగించడం జరిగింది. అప్పటి ఏఎస్ఐ చైర్మన్ 1920లో సర్ జాన్ మార్షల్ గారు. ఈ సర్ జాన్ మార్షల్ అనేక ప్రాంతాల వద్ద త్రవ్వకాలు జరిపించాడు. సర్ జాన్ మార్షల్ అనేక ప్రాంతాల వద్ద త్రవ్వకాలు జరిపిస్తే 1921లో ఫస్ట్ టైం మనకి హరప్పా ప్రాంతం అనేది బయటపడడం జరిగింది. ఏ ప్రాంతం? హరప్పా ప్రాంతం బయటపడడం జరిగింది. వెంటనే సర్ జాన్ మార్షల్ గారికి డౌట్ వచ్చింది, అసలు ఈ నాగరికతకు ఏమని పేరు పెట్టాలి అని చెప్పేసి. హరప్పా ప్రాంతం అనేది మనకి రావి నది ఒడ్డున ఉంది. హరప్పా ప్రాంతం ఏ నది ఒడ్డున ఉంది? రావి నది ఒడ్డున ఉండడం జరిగింది. రావి నది దేనికి ఉపనది అనంటే సింధు నదికి ఉపనది. ఈ నాగరికతకు చెందిన పట్టణాలు ఎక్కువగా సింధు నదికి దాని ఉపనదులకు ఇరువైపులా ఉండడం చేతనే సర్ జాన్ మార్షల్ గారు ఈ నాగరికతకి సింధు నాగరికత అని నామకరణం చేశాడు. ఏ నాగరికత? సింధు నాగరికత అని నామకరణం చేయడం జరిగింది సర్ జాన్ మార్షల్. మరి సింధు నాగరికతలో ఫస్ట్ బయటపడ్డ ప్రదేశం ఏది అనంటే హరప్పా అని చెప్పాలి. ఏ ఇయర్లో అనంటే 1921లో. సింధు నాగరికతలోనే రెండవ అతి పెద్ద పట్టణంగా పరిగణించబడింది హరప్పా ప్రాంతము అని అంటారు. మరి సింధు నాగరికతకు గల ఇతర పేర్లు ఏందో చూడాలి. సింధు నాగరికతకు గల ఇతర పేర్లు జైల్లో అడిగారు ఆ క్వశ్చన్. సింధు నాగరికతకు గల ఇతర పేర్లు ఏంది అనంటే ఫస్ట్ హరప్పా నాగరికత. మన భారతీయ నాగరికతకు మూలాలు లభించినాయి ఇక్కడి నుంచే. అందుకనే సింధు నాగరికతని మూల భారతీయ నాగరికత అని కూడా పిలుస్తాం. మూల భారతీయ నాగరికత అని కూడా పిలుస్తాం. వీరి కాలంలోనే లిపి కూడా ఉంది. అందుకనే సింధు నాగరికతని అక్షరాస్యత కలిగిన నాగరికత అని అంటారు. అక్షరాస్యత కలిగిన నాగరికత అని కూడా పిలుస్తాం సింధు నాగరికతని. మనకి రాగి ప్లస్ తగరము కలిపితే ఏమొస్తుంది? కంచు.
లేదా కాంస్యము వస్తుంది. సింధు ప్రజలు ఇంట్లోకి ఉపయోగించిన వస్తువులని ఎక్కువగా కంచు లేదా కాంస్యంతో తయారు చేసుకున్నారు. అందుకనే సింధు నాగరికతని కాంస్య యుగపు నాగరికత అని కూడా పిలుస్తాం. ఏ యుగానికి చెందిన నాగరికత? కాంస్య యుగపు నాగరికత అని కూడా పిలవడం జరుగుతుంది సింధు నాగరికతని. ఇప్పుడు సింధు నాగరికతకు గల ఇతర పేర్లు ఏంటి అని అంటే హరప్పా నాగరికత, మూల భారతీయ నాగరికత, అక్షరాస్యత కలిగిన నాగరికత, కాంస్య యుగపు నాగరికత అని అంటాం. ఇక్కడనే మనం ఒకటి గమనిస్తే మానవుడు మొదట ఉపయోగించిన లోహం ఏందయ్యా అనంటే రాగి అని చెప్పాలి. మానవుడు ఫస్ట్ ఉపయోగించిన లోహం ఏది? రాగి. ఇదే సింధు నాగరికతని ఋగ్వేదంలోని 6వ మండలంలో, ఎన్నవ మండలం? 6వ మండలంలో హరయుపియా అనే పేరుతో పేర్కొనడం జరిగింది. ఏ పేరుతోటి? హరయుపియా అనే పేరుతో పేర్కొనడం జరిగింది. మరి సింధు నాగరికత యొక్క విస్తీర్ణం ఎంత ఉంది? దీని యొక్క ఏరియా, సింధు నాగరికత యొక్క విస్తీర్ణం వచ్చేసి 12,99,660 చదరపు కిలోమీటర్లు అని చెప్తాం. లేదా రౌండ్ ఫిగర్గా రాసేటప్పుడు 1.3 మిలియన్ల చదరపు కిలోమీటర్లు అని చెప్తారు. లేకపోతే 13 లక్షల చదరపు కిలోమీటర్లు అని కూడా పరిగణిస్తూ ఉంటాం. దీని యొక్క విస్తీర్ణం దీని యొక్క ఏరియా ఎంత ఉంది అనేది చెప్తున్నాం. మరి సింధు నాగరికత యొక్క సరిహద్దులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉన్నాయి? యాజ్ పర్ ఓల్డ్ డేటా ఏంది, యాజ్ పర్ న్యూ డేటా ప్రకారం ఏందో కూడా గమనించాలి. సింధు నాగరికత యొక్క బౌండరీస్, సరిహద్దులు యాజ్ పర్ ఓల్డ్ డేటా ప్రకారం పరిగణిస్తే మనకి ఉత్తరాన వచ్చేసి రోపార్ ప్రాంతం. రోపార్ ఎక్కడ ఉంది అంటే ప్రజెంట్ పంజాబ్ రాష్ట్రంలో ఉంది. దక్షిణాన వచ్చేసి భాగ్రావత్ ప్రజెంట్ ఎక్కడ ఉంది అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉండడం జరిగింది. తూర్పున వచ్చేసి అలంఘీపూర్ ఎక్కడ ఉంది అంటే ప్రజెంట్ ఉత్తరప్రదేశ్లో ఉంది. పశ్చిమాన వచ్చేసి సుత్ఖజెండార్ ఇది పాకిస్తాన్ దగ్గర ఉండడం జరిగింది. అది ఓల్డ్ డేటా ప్రకారం దాని యొక్క సరిహద్దులు. న్యూ డేటా ప్రకారం దీని యొక్క సరిహద్దులను పరిగణిస్తే ఉత్తరాన వచ్చేసి మండా ప్రాంతం. మండా ఎక్కడ ఉంది అంటే కాశ్మీర్లో ఉండడం జరిగింది. దక్షిణాన వచ్చేసి దయామాబాద్ ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలో ఉంది. తూర్పున వచ్చేసి అలంఘీపూర్ ఓల్డ్ డేటా ప్రకారమే. పశ్చిమాన వచ్చేసి సుత్ఖజెండర్ యాజ్ ఇట్ ఈస్ ఓల్డ్ డేటా ప్రకారమే దీని యొక్క సరిహద్దులు అని అంటాం. ఇప్పటి వరకు చరిత్రకారులు సింధు నాగరికతకు సంబంధించి 1500కు పైగా ప్రాంతాలను గుర్తించారు అని చెప్పాలి. ఇప్పటి వరకు చరిత్రకారులు సింధు నాగరికతకు సంబంధించి ఎన్ని ప్రాంతాలను గుర్తించారయ్యా అనంటే 1500కు పైగా ప్రాంతాలను గుర్తించడం జరిగింది చరిత్రకారులు సింధు నాగరికతకు సంబంధించి. మరి సింధు నాగరికత యొక్క ఆకారం ఏ ఆకారం అయ్యా అనంటే త్రిభుజాకారం. సింధు నాగరికత యొక్క ఆకారం వచ్చేసి ఏ ఆకారం అంటున్నాం? త్రిభుజాకారము అనాలి. సింధు నాగరికత ప్రణాళికకు భిన్నంగా ఉండి వృత్తాకార నిర్మాణంలో ఉండి మురుగునీటి కాలువల వ్యవస్థ లేని ఏకైక నగరంగా పరిగణించబడింది బన్వాలి. ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో ఉంది ఈ బన్వాలి. వృత్తాకార నిర్మాణంలో ఉండి మురుగునీటి కాలువల వ్యవస్థ లేని ఏకైక నగరంగా పరిగణించబడింది ఏదంటున్నాం? బన్వాలి అనాలి. ఇప్పుడు మరి సింధు నాగరికత దగ్గర ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో గమనిద్దాం. వాటిని సోషియో కండిషన్స్ అని చెప్తా ఉంటుంటాం. సామాజిక పరిస్థితులు ఎప్పుడైనా చరిత్రలో సామాజిక పరిస్థితుల గురించి డిస్కస్ చేసేటప్పుడు ఫస్ట్ స్త్రీల గురించి ప్రస్తావన తీసుకొని రావాలి. రైట్. సింధు ప్రజల కాలంలోనే సమాజంలో స్త్రీలకు స్వేచ్ఛ ఉండడం జరిగింది. స్త్రీలకు ఏమి ఉండడం జరిగింది అట? స్వేచ్ఛ ఉండడం జరిగింది. నెక్స్ట్ అన్టచబిలిటీ, యజ్ఞాస్ అని అంటారు.
అండ్ కర్మకాండలు రిచువల్స్, కర్మకాండలు అనేవి లేవు వీరి కాలంలో. అంటరానితనం, యజ్ఞయాగాదులు, కర్మకాండలు ఉన్నాయా అంటే లేవు అని చెప్పాలి సింధు ప్రజల కాలంలో. సింధు ప్రజల కాలంలోనే సతీ సహగమన ఆచారం ఉంది. సతీ సహగమనం ఆచారం ఉండడం జరిగింది. ఈ సతీ సహగమనం గురించి మనం ఇక్కడ ఎనాలసిస్ చేయాలి. ఎందుకంటే మొన్న గ్రూప్ 4 ఎగ్జామ్లో కూడా రావడం జరిగింది సతీ సహగమనం గురించి. సతీ సహగమనం అంటే ఇక్కడ అర్థం ఏంది అని అంటే, భర్త మరణించిన తర్వాత భార్యను కూడా తీసుకొని వెళ్ళి ఖననం చేయడము అని అంటారు. ఖననం అంటే పూడ్చిపెట్టనన్న పూడ్చిపెట్టవచ్చు, లేదా కాల్వనన్న కాల్వవచ్చు. సతీ సహగమన ఆచారం కూడా ఉంది. మరి సతీ సహగమనం గురించి మనకు ఫస్ట్ ప్రస్తావించబడిన శిలాశాసనమే ఇన్స్క్రిప్షన్ అని అంటాం. శిలాశాసనాన్ని ఎరాన్ శాసనం. సతీ సహగమనం గురించి మొదట ప్రస్తావించబడిన శిలాశాసనం ఏదయ్యానంటే ఎరాన్ శాసనము అని అంటాం. ఎరాన్ శాసనాన్ని వేయించింది భానుగుప్తుడు. ప్రాచీన కాలంలో ఈ సతీ సహగమన ఆచారాన్ని ఎక్కువగా ఉన్నత వర్గాలకు చెందినటువంటి స్త్రీలే పాటించడం జరిగింది సతీ ఆచారాన్ని. మరి సతీ ఆచారాన్ని రూపుమాపడానికి ప్రయత్నం చేసినటువంటి ఈ ఢిల్లీ సుల్తాను మహమ్మద్ బిన్ తుగ్లక్, సతీ ఆచారాన్ని రూపుమాపటకు ప్రయత్నం చేసినటువంటి ఢిల్లీ సుల్తాన్ తర్వాతి కాలంలో ఎవరయ్యా అనంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ అనంట. సతీ ఆచారాన్ని రూపుమాపడానికి ప్రయత్నించినటువంటి మొఘల్ చక్రవర్తి అక్బర్. సతీ ఆచారాన్ని రూపుమాపడానికి ప్రయత్నించిన మొఘల్ చక్రవర్తి ఎవరయ్యా అంటే అక్బర్. 1829లో ఫైనల్లీ 1829లో రాజా రామ్మోహన్ రాయ్ గారి కృషి మేరకే విలియం బెంటింగ్ తీసుకొని వచ్చాడు సతీ సహగమనం రద్దు చట్టాన్ని. ఏ చట్టాన్ని? సతీ సహగమనం రద్దు చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ఎనాలసిస్ చేసుకోగలగాలి మీరు మొత్తం ఇది, రైట్. మళ్ళా జౌహర్ ఉత్సవము అని అంటాం. జౌహర్ ఉత్సవము అనంటే రాజపుత్ర స్త్రీలు తమ యొక్క భర్తను యుద్ధానికి పంపించి వీరు వెళ్ళి అగ్నికి ఆహుతి కావడం, అంటే భర్త బతికుండగా చేసేది జౌహర్ ఉత్సవము, భర్త చనిపోయిన తర్వాత చేసేది సతీ సహగమనం. కాబట్టి సతీ సహగమనము జౌహర్ ఉత్సవము రెండు ఒకటి కాదు అని అంటాం. ఒకటి కాదు, సతీ సహగమనం జౌహర్ ఉత్సవము రెండు అనేవి ఒకటి కావు అని చెప్పాలి. మరి ఇదే సింధు ప్రజల కాలంలో సమాజంలో 4 జాతులు ఉన్నాయి. సమాజంలో ఎన్ని జాతులు ఉన్నాయి? 4 జాతులు ఉన్నాయి. అవి మెడిటేరియన్స్, మంగోలాయిడ్స్, ఆల్ఫోనాయిడ్స్, ఆస్ట్రాలాయిడ్స్. సింధు ప్రజల కాలంలో సమాజంలో ఎన్ని జాతులు ఉన్నాయి? 4. మెడిటేరియన్స్, మంగోలాయిడ్స్, ఆల్ఫోనాయిడ్స్, ప్రోటో ఆస్ట్రాలాయిడ్స్. మీరు గమనిస్తే మనిషి పుట్టుక, జాతి, తెగలు, తర్వాత వర్ణము, ఫైనల్లీ కులము అని పిలవడం జరుగుతూ ఉంది. ప్రముఖ చరిత్రకారుడు అయిన ఫాదర్ హీరేస్ గారి అభిప్రాయం ప్రకారం సింధు ప్రజలను ద్రావిడులు అని పేర్కొన్నాడు. ప్రముఖ చరిత్రకారుడు అయిన ఫాదర్ హీరిస్ అభిప్రాయం ప్రకారం సింధు ప్రజలను ఏమని పేర్కొన్నాడు అనంటే ద్రవిడియన్స్గా పేర్కొనడం జరిగింది. సింధు ప్రజల కాలంలో సమాజాన్ని పాలించినది మాత్రము వర్తకులు అనాలి. సింధు ప్రజల కాలంలో సమాజాన్ని పాలించినది ఎవరయ్యా అనంటే వర్తకులు. మనం గమనిస్తే ప్రాచీన కాలంలో పరిపాలన ఏ విధంగా ఉండేది? ప్రీవియస్లో అడిగారు ఆ క్వశ్చన్. ప్రాచీన కాలంలో ఉన్నటువంటి పరిపాలనని వరుస క్రమంలో అమర్చండి అని. ప్రాచీన కాలంలో పరిపాలన ఏ విధంగా ఉండేదయ్యా అనంటే జన, వేస్, గ్రామ అండ్ కుల. ప్రాచీన కాలంలో పరిపాలన అనేది ఈ విధంగా ఉంది. జన అంటే ఇక్కడ రాష్ట్రాలు అని అర్థం ప్రస్తుతం, విస్ అంటే జిల్లాలు అని, గ్రామ అంటే మండలాలు అని, కుల అంటే గ్రామాలు అని అర్థం.
కానీ డామినేట్ చేసింది మాత్రం ఎవరంటే వర్తకులు, ట్రేడర్స్. ప్రాచీన కాలంలో సమాజాన్ని పాలించింది ఎవరు అని అంటే వర్తకులు. సింధు ప్రజల కాలంలోనే సమాజంలో అత్యున్నత స్థానం కల్పించబడిన వర్గమే తాపీ మేస్త్రీలు. అందుకనే సింధు నాగరికత అనేది పట్టణ ప్రణాళికను కలిగి ఉన్నది అని చెప్తాం. మరి సింధు ప్రజల కాలంలో సమాజంలో వీరికి అత్యంత పవిత్రమైనటువంటి గుర్తే స్వస్తిక్. సింధు ప్రజల కాలంలో సమాజంలో వీరికి అత్యంత పవిత్రమైనటువంటి గుర్తుగా పరిగణించబడింది స్వస్తిక్. స్వస్తిక్ అంటే అర్థం ఏంది అని అడిగాడు ప్రీవియస్లో. స్వస్తిక్ అంటే అర్థం సర్వాభివృద్ధి అని అర్థం. ఏమని అర్థం? సర్వాభివృద్ధి అని అర్థం. మరి వీరికి సమాజంలో వినోద క్రీడలు, చదరంగం, పాచికలు, వేట. సమాజంలో వినోద క్రీడలు, చదరంగం, పాచికలు, నెక్స్ట్ వేట. వీరి కాలంలోనే బొగ్గు ముక్కలతో గనక ఆటలు ఆడితే దానిని శిలాజ ఆట అని పిలిచేవారు. బొగ్గు ముక్కలతో ఆటలు ఆడితే దానినే ఏ ఆట అని పిలవడం జరిగింది? శిలాజ ఆట అని పిలవడం జరిగింది. మరి వీరి కాలంలోనే సమాజంలో ఉన్నటువంటి లిపి ఏందో గమనిద్దాం. వీరి కాలంలో సమాజంలో ఉన్నటువంటి లిపి బొమ్మల లిపి లేదా చిత్రలిపి లేదా దీనినే పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్ అని అంటాం. పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్ అని కూడా పిలుస్తాం. మరి లిపి సాగినటువంటి విధానం కుడి నుండి ఎడమకు, కుడి నుంచి ఎడమకు, నెక్స్ట్ ఎడమ నుండి కుడికి, నెక్స్ట్ కుడి నుంచి ఎడమకు, వెంటనే ఎడమ నుంచి కుడికి సాగిన సర్పలేఖనం లేదా భౌస్ట్రోఫెడాన్ అని చెప్తా ఉంటాం. ఇప్పటి వరకు కూడా చరిత్రకారులు సింధు ప్రజల యొక్క లిపిని అర్థం చేసుకోలేకపోతున్నారు. లేదు, మేము అర్థం చేసుకొని చదివాము అని చెప్పినటువంటి చరిత్రకారులు ఎస్ఆర్ రావ్ అండ్ నట్వర్జు. సింధు ప్రజల యొక్క లిపిని చదివి అర్థం చేసుకున్నట్లు ప్రకటించుకున్న చరిత్రకారులే ఎస్ఆర్ రావ్ అండ్ నట్వర్జు అని అంటున్నాం. ఎస్ఆర్ రావ్ గారి యొక్క రచనే లోథాల్. నట్వర్జు గారి యొక్క రచనే ది వేదిక్ గ్లోజరీ ఆన్ ఇండస్ స్క్రిప్ట్. ది వేదిక్ గ్లోజరీ ఆన్ ఇండస్ స్క్రిప్ట్. సింధు ప్రజల యొక్క లిపి నుండి బ్రాహ్మి లిపి ఆవిర్భవించింది. సింధు ప్రజల యొక్క లిపి నుంచే బ్రాహ్మి లిపి ఆవిర్భవించింది అని పేర్కొన్నటువంటి చరిత్రకారుడే ప్రొఫెసర్ లాంగ్టన్ అని చెప్పాలి. ఇక్కడనే సింధు ప్రజల యొక్క సామాజిక పరిస్థితుల వద్దనే మరి మతం ఏ మతం ఉన్నదో కూడా గమనిద్దాం. వీరి యొక్క మతము, సింధు ప్రజలు పూజించినటువంటి మతం ఏదో చూద్దాం. ప్రకృతిని బాగా పూజించడం, నెక్స్ట్ మూఢనమ్మకాలపై విశ్వాసం ఎక్కువ. అందుకనే తాయెత్తులు కూడా కట్టుకునేవారు అని అంటాం. పునర్జన్మపై కూడా నమ్మకం ఉంది. పునర్జన్మపై నమ్మకం కూడా ఉంది వీళ్ళకి. పూజించినటువంటి చెట్టే రావి చెట్టు లేదా అశ్వత్థామ వృక్షము అని అంటాం. పూజించినటువంటి పక్షి పావురం. పూజించినటువంటి జంతువు మోపురం ఉన్నటువంటి ఎద్దు లేదా నంది అని అంటాం. పూజించినటువంటి దేవతే అమ్మ తల్లి లేదా ధరణి మాత. పూజించినటువంటి దేవుడు పశుపతి మహాదేవుడు లేదా
కొమ్మల దేవుడు లేదా శివుడు అని అంటారు. ప్రీవియస్లో ఒక క్వశ్చన్ అడిగారు ఇక్కడి నుంచి డిపార్ట్మెంట్ ఎగ్జామ్లో, పశుపతి మహాదేవుడి యొక్క విగ్రహం చుట్టూ లేని జంతువేదో గుర్తించండి అని. ఉన్నది తెలవాలి మనకి. ఫస్ట్, పశుపతి మహాదేవుడి యొక్క విగ్రహం చుట్టూ 4 జంతువులు ఉండేవి. అవే గేదె, ఏనుగు, ఖడ్గమృగం అండ్ పులి. పశుపతి మహాదేవుడి యొక్క విగ్రహం చుట్టూ ఎన్ని జంతువులు ఉండేవి? 4. గేదె, ఏనుగు, ఖడ్గమృగం, పులి. ఇతని యొక్క కాళ్ళ దగ్గర మాత్రం 2 జింకలు ఉన్నాయి. ఎన్ని జింకలు? 2 జింకలు ఉన్నాయి. నెక్స్ట్, మత సమ్మేళనాలు జరిగినప్పుడు అందరూ సామూహికంగా స్నానాలు ఆచరించుటకి మొహంజదారో వద్ద అతి పెద్ద మహాస్నానపు వాటికను కూడా ఏర్పాటు చేశారు. మత సమ్మేళనాలు కనుక జరిగితే అందరూ కలిసి సామూహికంగా స్నానాలు చేయడానికి మొహంజదారో వద్ద అతి పెద్ద మహాస్నానపు వాటికను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొహంజదారోకి మరి ఒక పేరు ఏంటి అంటే నిఖిలిస్తాన్ లేదా గార్డెన్ సిటీ అని అంటారు. మొహంజదారో అంటే అర్థము అన్నప్పుడే మృతుల దిబ్బ లేదా శవాల దిబ్బ లేదా మౌంట్ ఆఫ్ ది డెడ్ అని చెప్పాలి, రైట్? మరి వీరు ఖననం చేసేటటువంటి పద్ధతులు మరణించిన తర్వాత శవాన్ని మట్టి పేటికలో పెట్టి తలను ఉత్తర దిక్కు వైపు ఉంచి పూడ్చడం జరిగింది. నెక్స్ట్ వన్, నదీ పరివాహక ప్రాంతాల వద్ద ఖననం చేసేవారు. థర్డ్ వన్, కొన్ని సమయాలల్లో శవాన్ని అడవులలో వదిలివేసి జంతువులు తిన్న తర్వాత మిగిలినటువంటి ఎముకలను తీసుకొని వచ్చి నదులలో కలపడం జరిగేది. నదులల్లో కలుపుతూ ఉండేవారు. మరి సింధు ప్రజల యొక్క రాజరికం అనేది పితృస్వామిక వ్యవస్థ. ఏ వ్యవస్థ? పితృస్వామిక వ్యవస్థ అనంట. వీరి యొక్క రాజరికం అనేది పితృస్వామిక వ్యవస్థ. అంటే పెత్తనం మొత్తం ఎవరి ఆధీనంలో ఉండేది అని అంటే తండ్రి. పితృ అంటే అర్థం ఎవరక్కడ? తండ్రి అని అర్థం. మరి ఆర్థిక పరంగా గమనిస్తే, సింధు ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు గమనిస్తే, వీరి యొక్క ప్రధానమైనటువంటి పంటలు, మెయిన్ క్రాప్స్, ప్రధాన పంటలు బార్లీ, నెక్స్ట్ గోధుమ. సింధు ప్రజల యొక్క ప్రధానమైనటువంటి పంటలే బార్లీ, గోధుమ. బార్లీ, గోధుమతో పాటుగా తర్వాతి కాలంలో వరి, పత్తి, ఆవాలు, నువ్వులు, ఖర్జూరం వాటిని కూడా పండించారు. వరి, పత్తి, ఆవాలు, నువ్వులు, ఖర్జూరాన్ని కూడా పండించడం జరిగింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వాణిజ్య పంట అయినటువంటి పత్తిని పండించిన వాళ్ళు కూడా సింధు ప్రజలే. ప్రపంచంలోనే మొదటిసారిగా వాణిజ్య పంట అయినటువంటి పత్తిని కూడా పండించిన వాళ్ళు సింధు ప్రజలే. తర్వాతి కాలంలో పత్తిని గ్రీకులు సిండాన్ అని పిలిచేవారు. తర్వాతి కాలంలో పత్తిని గ్రీకులు ఏమని పిలిచేవాళ్ళు అట? సిండాన్ అని పిలవడం జరిగింది. ఎస్పెషల్లీ వీళ్ళు రబీ సీజన్లో, ఈశాన్య ఋతుపవనాల సీజన్లో, రబీ సీజన్లో వ్యవసాయాన్ని చేసేవారు. వీరికి తెలియనటువంటి లోహమే ఇనుము గురించి తెలియదు. వీరికి ఏ లోహం గురించి తెలియదు? ఇనుము గురించి తెలియదు. కాబట్టి భూమిని దున్నడానికి చెక్క నాగళ్ళు ఉపయోగించారు. ఏ నాగళ్ళు? చెక్క నాగళ్ళు. పంట కోత కొరకు రాతి కొడవళ్లను ఉపయోగించడం జరిగింది. ఏ కొడవళ్ళు? రాతి కొడవళ్లను ఉపయోగించడం జరిగింది. వృషభము, ఈ క్వశ్చన్ కూడా అడిగారు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో. వృషభము, మేక, కోడి, పంది లాంటి జంతువులను మచ్చిక చేసుకున్నటువంటి వాళ్ళు కూడా సింధు ప్రజలే అంటున్నాం. సింధు ప్రజల కాలంలోనే ఎడ్ల బండ్లనే ఎక్కాలు అని పిలిచేవారు.
సింధు ప్రజల కాలంలోనే ఎడ్ల బండ్లని ఏమని పిలిచేవారు అయ్యా అనంటే ఎక్క అని పిలవడం జరిగింది. సింధు ప్రజలు స్వదేశీ వర్తకం చేయడానికి ఎక్కాలు ఉపయోగించారు. ఏమి ఉపయోగించారు? ఎక్కాలు అంటే ఎడ్ల బండ్లను ఉపయోగించడం జరిగింది. విదేశీ వర్తకం చేయడానికి లోథాల్ ప్రాంతం వద్ద నౌకాశ్రయాన్ని ఏర్పాటు చేశారు. లోథాల్ యొక్క గొప్పతనం ఏంటి అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి టైడిల్ ఓడరేవు లోథాల్ ప్రజెంట్ ఎక్కడ ఉందయ్యా అనంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంది లోథాల్ యొక్క ప్రత్యేకత ఏమంటున్నాం? ప్రపంచంలోనే మొదటి టైడిల్ ఓడరేవు. టైడిల్ అంటే ఆటుపోటులు, అలలు. అలా ఇలా రాగానే ఇక్కడ పడవను పట్టుకొని సామాన్ ఎక్కించి వచ్చిన అల వెనకకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ అలతో పాటుగా పడవను కూడా తీసుకొని వెళ్ళేవారు. అలలతో నిర్మించబడిన కృత్రిమ ఓడరేవుగా పరిగణిస్తూ ఉంటాం దీనిని లోథాల్ని. ఈ లోథాల్ నుండి సరకులని నౌక ద్వారా ఎడెన్ ప్రాంతానికి తరలించేవారు. ఎడెన్ ఎక్కడ ఉంది అంటే సౌదీలో. ఎడెన్ నుంచి ఎక్కాలు అంటే ఎడ్ల బండ్లు, ఎక్కాల సహాయంతో దిల్మన్, మక్రాన్ ప్రాంతాలకు తరలించేవాళ్ళు. దిల్మన్నే ప్రజెంట్ మనం బహ్రెయిన్ అని పిలుస్తూ ఉన్నాం. ఈ దిల్మన్ నుంచి నౌక మరియు ఎక్కాల సహాయంతో మెసపటోమియన్లతో కూడా వర్తకం చేసిన వాళ్ళు సింధు ప్రజలు. మెసపటోమియన్లు అనంటే ఇరాన్, ఇరాక్ ప్రాంతాలు. ప్రపంచంలోనే మొట్టమొదటి నాగరికత మెసపటోమియన్ నాగరికత. ప్రపంచంలోనే మొట్టమొదటి నాగరికత ఏంది అనంటే మెసపటోమియన్ నాగరికత. భారతదేశంలో అయితే మొట్టమొదటి నాగరికత సింధు నాగరికత అని అంటారు. మెసపటోమియన్లతోటి కూడా వర్తకం చేశారు. ఏ ప్రాంతాన్ని ఆధారంగా చేసుకొని అనంటే దిల్మన్ లేదా బహ్రెయిన్. మెసపటోమియన్లే సింధు ప్రజలని మెలుహా అని పిలిచేవారు. మెసపటోమియన్లే సింధు ప్రజలని ఏమని పిలిచేవాళ్ళయ్యా అనంటే మెలుహా అని పిలవడం జరిగింది. మరి ఏ విధానం ద్వారా వర్తకం చేశారు వీళ్ళయ్యా అనంటే వస్తు మార్పిడి విధానం లేదా బార్టర్ సిస్టమ్ ద్వారా వర్తకం చేయడం జరిగింది. 16 వస్తువులని ఒక ప్రామాణికంగా తీసుకొని వర్తకం చేశారు. అంటే 16 యొక్క గుణిజాలని ప్రామాణికంగా తీసుకొని వర్తకం చేసిన వాళ్ళు ఎవరయ్యా అనంటే సింధు ప్రజలు అని అంటున్నాం. మరి సింధు ప్రజలు చేసుకున్నటువంటి దిగుమతులు బంగారము అండ్ విలువైనటువంటి రాళ్ళు, స్టోన్స్. ఈ రాళ్ళల్లోనే ఎగ్జాంపుల్గా పరిగణిస్తూ ఉంటాము లాపిస్ లాజూలి అండ్ టార్క్వాయస్ అండ్ జెడ్ అనేటటువంటి విలువైనటువంటి స్టోన్స్ని కూడా దిగుమతి చేసుకున్నారు. ఎవరు వాళ్ళు అని అంటున్నాం? సింధు ప్రజలు అని అంటున్నాం. మరి సింధు ప్రజలు అనుసరించినటువంటి విధానాలు ఏమున్నాయో కూడా పరిగణిద్దాం. సింధు ప్రజలు అనుసరించిన సింధు ప్రజలు అనుసరించిన విధానాలే కాల్చిన ఇటుకలు ఉపయోగించడం. నెక్స్ట్ ఇంగ్లీష్ బాండింగ్ సిస్టమ్ అంటే ఇటుకలను పేర్చే విధానాన్ని ఇంగ్లీష్ బాండింగ్ సిస్టమ్ అని అంటారు. నెక్స్ట్ గ్రిడ్ సిస్టమ్ అంటే ఒక క్రమమైన పద్ధతిలో ఇళ్లను అనుసంధానం చేసి నిర్మిస్తే దానిని గ్రిడ్ సిస్టమ్ అని అంటారు. సింధు ప్రజలు అనుసరించిన గ్రిడ్ విధానం ప్రస్తుతం చండీగఢ్లో అమల్లో ఉంది. సింధు ప్రజలు అనుసరించిన గ్రిడ్ విధానం ప్రజెంట్ ఎక్కడ అమల్లో ఉంది అట? చండీగఢ్లో ఉంది. సింధు ప్రజల కాలంలోనే ప్రతి ఇంటికి ఒక స్నానపు గది మరియు బావి ఉండేది.
నెక్స్ట్ గదుల యొక్క తలుపులు, గదుల తలుపులు వీధుల వైపు లేవు, వీధుల వైపు లేవు. రీజన్ ఏంటి అంటే దుమ్ము ధూళి కారణం చేత క్షుద్ర శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి అనే ఉద్దేశంతో గదుల యొక్క తలుపులు వీధుల వైపు ఉంచలేదు వాళ్ళు. నెక్స్ట్ డ్రైనేజ్ వ్యవస్థలో బహునేర్పరులు, డ్రైనేజీ వ్యవస్థలో బహునేర్పరులు వచ్చినటువంటి మురుగునీటిని సింధు నదిలో పడవేయడం జరిగేది. ఏ నదిలో? సింధు నదిలో. మరి ఏమేమి ప్రదేశాలు బయటపడ్డాయో గమనిద్దాం. ప్రదేశాలు, ప్లేసెస్ కూడా. ఫస్ట్ వన్ 1921 హరప్పా. ఈ హరప్పా ప్రాంతాన్ని ధాన్యాగారాల నగరము అని కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ధాన్యాగారాల నగరము అని కూడా పిలుస్తాం. హరప్పా ప్రాంతం బయటపడింది. ఈ ప్రాంతం అనేది రావి నది ఒడ్డున ఉంది. రావి నది ఒడ్డున ప్రస్తుతం ఎక్కడ ఉంది అంటే పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ఉంది. పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ త్రవ్వకాలు జరిపించిన వ్యక్తే, హరప్పా ప్రాంతం వద్ద త్రవ్వకాలు జరిపించిన వ్యక్తి దయారాం సహానీ. దయారాం సహానీ గారు త్రవ్వకాలు జరిపించారు. మరి ఇక్కడ ఏమేమి అవశేషాలు బయటపడ్డాయి, మనకి ఏమేమి అవశేషాలు దొరికాయి అంటే 6 చిన్న ధాన్య కర్మాగారాలు, 6 చిన్న ధాన్య కర్మాగారాలు 2 వరుసలలో ఉన్నాయి. అంటే మొత్తం 12 అవుతాయి. నెక్స్ట్ కాంస్యపు అద్దము, నెక్స్ట్ పాము ముద్రికలు, నెక్స్ట్ శవపేటికలు, నెక్స్ట్ శవ సమాధులు, నెక్స్ట్ హెచ్ ఆకారంలో శ్మశానపు వాటిక, నెక్స్ట్ ఎర్ర ఇసుక రాతితో చేసిన మనిషి మొండెము, ఎర్ర ఇసుక రాతితో చేసినటువంటి మనిషి మొండెము. నెక్స్ట్ నల్ల రాతి నాట్యగత్తె విగ్రహము కూడా లభించింది. ఏ ప్రాంతం వద్ద? హరప్పా ప్రాంతం వద్ద. హరప్పా ప్రాంతం వద్ద లభించిన ఈ అవశేషాలు ఎక్కువగా టెర్రాకొట్టా లోహంతో తయారు చేయబడ్డాయి. టెర్రాకొట్టా అంటే ఎర్రటి మట్టి అని అర్థం. టెర్రాకొట్టా లోహంతో తయారు చేయబడ్డాయి. రైట్. నెక్స్ట్ ప్లేస్ గమనిస్తే 1922 మొహంజాదారోకి మరి ఒక పేరే అన్నాం నిఖిలిస్తాన్ లేదా గార్డెన్ సిటీ అని అంటాం. మొహంజదారో అన్నప్పుడు అర్థం ఏంది అంటేనే మృతుల దిబ్బ లేదా మౌంట్ ఆఫ్ ది డెడ్ అనాలి. ఈ మొహంజదారో అనేది సింధు నది ఒడ్డున ప్రస్తుతం పాకిస్తాన్లోని సింధ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ త్రవ్వకాలు జరిపించిన వ్యక్తి ఆర్డి బెనర్జీ. మనకు సింధు నాగరికతలోనే అతి పెద్ద పట్టణము అనంటాం మొహంజదారోని. సింధు నాగరికతలోనే అతి పెద్ద పట్టణము ఏందయ్యా అంటే మొహంజదారో అనాలి. మరి మొహంజదారో వద్ద లభించినటువంటి అవశేషాలు ఏందో గమనిద్దాం. మొహంజదారో వద్ద లభించిన అవశేషాలు అతి పెద్ద మహాస్నానపు వాటిక, నెక్స్ట్ మహాధాన్య కర్మాగారం, నెక్స్ట్ అత్యధికంగా బావులు, నెక్స్ట్ ఎద్దు ముద్రికలు, కంచుతో చేసిన
కంచుతో చేసిన నగ్న నర్తకి విగ్రహం. నెక్స్ట్ స్టియోటైట్. స్టియోటైట్ అంటే ఇక్కడ అర్థం మెత్తని అని అర్థం. స్టియోటైట్ రాతితో, రాతి అంటే రాయి, స్టియోటైట్ రాతితో చేసిన పశుపతి మహాదేవుని విగ్రహం కూడా లభించింది. నెక్స్ట్ రాతితో చేసిన స్త్రీ అండ్ పురుష విగ్రహాలు కూడా లభించాయి. నెక్స్ట్ గడ్డంతో ఉన్నటువంటి పురోహితుడి బొమ్మ కూడా లభించింది. ఏమేమి లభించాయి మొహంజదారో వద్ద అంటే మహాస్నానపు వాటిక, మహాధాన్య కర్మాగారం, అత్యధికంగా బావులు, ఎద్దు ముద్రికలు, కంచుతో చేసిన నగ్న నర్తకి విగ్రహము, స్టియోటైట్ రాతితో చేసిన పశుపతి మహాదేవుని విగ్రహము, రాతితో చేసిన స్త్రీ పురుష విగ్రహాలు, గడ్డంతో ఉన్నటువంటి పురోహితుడి బొమ్మ కూడా లభించింది. 1929 అమ్రి ప్రాంతం ఎక్కడ ఉంది అని అంటే సింధు నది ఒడ్డున పాకిస్తాన్లోని సింధ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ త్రవ్వకాలు జరిపిన వ్యక్తి ఆర్సి మజుందార్. ఇక్కడ లభించిన అవశేషము ఖడ్గమృగపు అవశేషాలు బయటపడ్డాయి. ఏ ప్రాంతం వద్ద? అమ్రి. మనకు 1930-31 నెక్స్ట్ ప్లేస్ చాన్హోదారో. ఈ చాన్హోదారో కూడా సింధు నది ఒడ్డున పాకిస్తాన్లోని సింధ్ రాష్ట్రంలో ఉంది. త్రవ్వకాలు జరిపినది నార్మన్ బ్రౌన్. చాన్హోదారోని ఇంకా బొమ్మల కేంద్రము అని కూడా పిలుస్తాం. ఏ కేంద్రం అనాలి? బొమ్మల కేంద్రము అని అంటాం. చాన్హోదారో వద్ద లభించినవి అలంకరణ పెట్టే సిరాబుడ్డి. నెక్స్ట్ రక్షణ గోడ కోటలు లేని ఏకైక నగరమే చాన్హోదారో. నెక్స్ట్ చేతి వృత్తుల వారు అత్యధికంగా నివసించిన ప్రదేశం కూడా చాన్హోదారోనే.